పంచాయతీ అనుబంధ గ్రామం అది కొంతకాలం ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగిన తర్వాత కార్పొరేషన్ స్థాయికి దిగింది. గతంలో మీర్పేట్ జిల్లేలగూడ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయడాన్ని ఆ ప్రాంత వాసులు తీవ్రంగా వ్యతిరేకించడంతో 3 నెలల్లోనే తిరిగి గ్రామ పంచాయతీలోకి వెళ్ళారు. అయితే తాజాగా ఈ కార్పొరేషన్ను జీహెచ్ఎంసీలో మళ్లీ విలీనం చేశారు. మళ్ళీ ఇప్పుడు జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అక్కడ ప్రజలు స్వాగతిస్తున్నారా? మీర్పేట్ కార్పొరేషన్ ప్రజలకు అభ్యంతరాలు ఏంటి? వాచ్ ది స్టోరీ. మీర్పేట్ కార్పొరేషన్ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఒకటి. మీర్పేట ఒకప్పుడు జిల్లెలగూడ గ్రామ పంచాయతీకి అనుబంధ గ్రామంగా ఉండేది. 1995లో మీర్పేటను ప్రభుత్వం తొలిసారిగా గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసింది. 1996 నుంచి 2011 వరకు సర్పంచుల పాలన సాగగా ఆ తర్వాత మీర్పేట జిల్లెలగూడను జీహెచ్ఎంసీలో విలీనం చేశారు. ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతతో 3 నెలల తర్వాత ఈ 2 గ్రామాలను మళ్లీ గ్రామ పంచాయతీలుగానే కొనసాగించి ప్రత్యేక అధికారులతో పాలన కొనసాగించారు. 2016 ఏప్రిల్లో మీర్పేట జిల్లెలగూడ పంచాయతీలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేశారు. ప్రభుత్వం జిల్లెలగూడ మున్సిపాలిటీని మీర్పేటలో విలీనం చేస్తూ 2019లో కార్పొరేషన్గా ప్రకటించింది. మీర్పేట పంచాయతీ నుంచి కార్పొరేషన్ స్థాయికి ఎదిగిన పలు సమస్యలు ఏళ్ల తరబడి ఇక్కడి ప్రజలను వేధిస్తూనే ఉన్నాయి. కార్పొరేషన్ పరిధిలో ప్రధానంగా 3 చెరువులు ఉండగా ఎగువన ఉన్న కాలనీల నుంచి వచ్చే మురుగు చేరి కాలుష్య కాసారాలుగా మారాయి. ఇక చినుకు పడితే చాలు ఇక్కడి చాలా ప్రాంతాలు చెరువులను తలపిస్తాయి. దత్తునగర్, సాయినగర్, మిథిలానగర్, ప్రశాంతనగర్ లాంటి కాలనీలో నీట మునగాల్సిందే. వర్షాకాలం వచ్చిందంటే చాలు కాలనీలోకి వరద నీరు. మరోవైపు ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మురుగునీరు రోడ్లపైకి చేరుతోంది. బాలాపూర్ ఎక్స్ రోడ్లోని లెనిన్ నగర్, ప్రశాంత్ నగర్లో నిత్యం రోడ్డుపై మురుగు ప్రవహిస్తూ ఉండటంతో ఇక్కడి జనాలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని వారు వాపోతున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకపోవడంతో దోమల బెడదతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 6.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న మీర్పేట కార్పొరేషన్లో 27,500 కుటుంబాలు జీవిస్తున్నాయి. 1,21,000 మంది జనాభా ఉండగా 1,40,000 ఓటర్లున్నారు. 46 వార్డులుగా విభజించి పర్యవేక్షిస్తున్న కార్పొరేషన్కు ఏటా పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతుండగా అందులో ప్రజా అవసరాలకు చాలా తక్కువ ఖర్చు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొన్ని ప్రాంతాల్లో మంచినీటి సరఫరా సరిగా లేదని స్థానికులు వాపోతున్నారు. ఇక మీర్పేట్ కార్పొరేషన్ను ఎల్బీనగర్ జోన్లో విలీనం చేశారు. ఈ కార్పొరేషన్ని జిల్లెలగూడ, మీర్పేట, ప్రశాంతి హిల్స్ పేరుతో 3 డివిజన్లుగా విభజించారు. ఇక తమ ప్రాంతం పరిధి తక్కువ ఉన్నప్పుడే సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని, ఇప్పుడు జీహెచ్ఎంసీలో విలీనం చేయటం వల్ల కొత్తగా ఒరిగేదేమీ ఉండదని కొందరి వాదన. హైదరాబాద్ను విస్తరించేటువంటి ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం హైదరాబాద్లో మొత్తం 150 డివిజన్లు కాస్త 300 డివిజన్లకు విస్తరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీన్ని కొన్ని ప్రాంతాలు స్వాగతిస్తున్నాయి, కొన్ని ప్రాంతాలు వ్యతిరేకిస్తున్న పరిస్థితి మనం చూసాం. మనం అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ వస్తున్నాం. ప్రస్తుతం మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నాం. మరి ఇక్కడే ప్రాంతవాసులు ఏమనుకుంటున్నారు, వారి అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ మహానగరంగా విస్తరిస్తుంది. ఇంతకుముందు మీరు కార్పొరేషన్లో ఉన్నారు, ఇప్పుడు జీహెచ్ఎంసీలో కలవబోతున్నారు. దీన్ని ఎట్లా మీరు స్వాగతించబోతున్నారు? మేమైతే స్వాగతిస్తలేమండి. ఎందుకంటే దీనివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి మాకు. ఎట్లా అంటే మా బస్తీలో ఉన్నారు లేబరు, వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు చలికాలము మొత్తము వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదంట లేబర్కి, మున్సిపల్ వాళ్ళ లేబర్కి. వాళ్ళు రోడ్లు సాఫ్ చేస్తలేరు, ఏడున్న చెత్త ఆడనే ఉన్నది. దానివల్ల దోమలు ఎఫెక్ట్ అయ్యి అందరికీ కరుస్తున్నాయి. చిన్నపిల్లలకు చాలా ఇబ్బంది అవుతుందండి. కార్పొరేషన్లో అంటే ఆల్రెడీ హైదరాబాద్ మహానగరం, దానిలో ఇప్పుడు ఇవన్నీ కలవడం ఇంకా పెద్ద నగరంగా విస్తరించబోతుంది. మరి పరిపాలన పరంగా చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న కార్పొరేషన్లో మీ పరిస్థితి ఎట్లా ఉంది? రేపు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మా మీర్పేట్ మున్సిపాలిటీ వచ్చేసి 46 వార్డులు అండి. యాక్చువల్గా మాది దగ్గర 1,00,000 ఓట్ల దాకా ఉంటాయి, 1,00,000 పై చిలుకు మాట. అయితే ఇక్కడ మాకు కూతవేటు దూరంలో జీహెచ్ఎంసీ, మాకు ఇప్పుడు కాదు ఒకప్పటి నుంచి జీహెచ్ఎంసీ కూతవేటు దూరంలో ఉంది. కానీ అభివృద్ధి పరంగా చూసుకుంటే 100 కిలోమీటర్ల దూరంలో అదే చాలా వెనుకబడినటువంటి ప్రాంతం ఏదైతే ఉందంటే చుట్టుముట్టు ఏదైతుందో మా మీర్పేట్ మున్సిపాలిటీ. అంతేకాకుండా ట్యాక్సులు చూస్తే కనుక ముందు నుంచి కార్పొరేషన్లో చూస్తే కనుక ఈ చుట్టుముట్టు ఎక్కడ లేవు, అన్ని ట్యాక్సులు మేమే కట్టినాం. అదొక్కటే కాకుండా ఈ విలీనం అనేది మేము చూస్తే మాత్రం స్వాగతిస్తున్నాం. కారణం ఏంటంటే బౌండరీస్ పరంగా కూడా చూసినా జిల్లాలు కూడా వాళ్ళు మీర్పేట్ వాళ్ళు ప్రశాంత్ హిల్స్లో అసలు 3 వేసిరు. ఇప్పుడు 1,00,000కు 3 1,00,000 చిల్లర 1,20,000 దాకా ఉన్నాయి ఓటర్స్ లెక్క ప్రకారము. మరి ఏ విధంగా వీళ్ళు 3 చేసిరో మాకైతే అర్థం అవ్వట్లేదు. అంతేకాకుండా
ఇప్పుడు ఈ ఓల్డ్ సిటీలో చూస్తే కనుక వాళ్ళకి 15,000 కూడా ఒక కార్పొరేట్ డివిజన్ ఉంది. మరి మా వరకు వచ్చే వరకు మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఏమనుకుంటుందో మాకు అర్థమవుతలేదు. ఇట్లా 40,000 50,000 ఓటు ఒక్కొక్క డివిజన్ చేస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి చిన్న స్థాయి కార్యకర్త కావచ్చు, ఇప్పుడు యువకులు కావచ్చు, ఇప్పుడు అంటారు ఏమని, ఇప్పుడు యువకులు రావాలి వచ్చి రాజకీయం చేయాలి లేదా అప్పుడే డెవలప్మెంట్ అవుతుందని. ఇక్కడ చూస్తే కనుక యువతని ఎప్పుడు కూడా తొక్కడానికే ఇట్లాంటివన్నీ తీసుకొస్తారు. ఎందుకంటే చూస్తే కనుక గతంలో కూడా చూస్తే కనుక ఇక్కడ డెవలప్మెంట్స్ పార్కులని ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి కదండి. గత 10-15 సంవత్సరాలకు ముందే శాంక్షన్ అయితే వాళ్ళు బతిలాడంగా చేయంగా రిక్వెస్ట్ పెట్టుకోగా ఇప్పుడు చేసిరు. ఇక్కడ డెవలప్మెంట్ ఎంతో డెవలప్మెంట్ జరిగింది, మా గ్రామ పంచాయతీలో జరిగింది. మున్సిపాలిటీ వచ్చి నుంచి చూస్తే ఎక్కడ డెవలప్మెంట్ లేదు. అంతేకాకుండా మొన్న ఇది ఇక్కడ విలీనమని తెలియంగానే మరి కమిషనర్ వచ్చేసి మరి దొంగతనంగా ఆ చెక్స్ కావచ్చు, ఆ ఫైల్స్ కావచ్చు, మరి ఏ విధంగా ఇది మన మున్సిపల్ ఆఫీస్ అనుకున్నారా మరి ఏమనుకున్నారో మాకు తెలియదు. విలీనానికి మీకు ఇన్ని డేస్ టైం ఇస్తున్నాము, మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపండి అని చెప్పి మీరు డేట్ ఇచ్చారు. మేము డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నాం ఏంటంటే, విలీనానికి మీరు అంత టైం ఇచ్చినప్పుడు మీరు ముందే ఒకసారి సర్వే చేసుకునేది ఉండే. బార్డర్ ఏది ఫస్ట్ ఆఫ్ ఆల్ విలీనం చేసింది మేమేం దాని వ్యతిరేకం కూడా అంటలేము, కాకపోతే డెవలప్మెంట్ చేయాలని మేము అంటున్నాం. అదే కాకుండా బౌండరీస్ చూస్తే కనుక జిల్లాలో కూడా ఈరోజు మీర్పేట రోడ్ ప్రశాంత్ హిల్స్లో అసలు సంబంధం లేకుండా దాని పేరు ఎందుకు చేంజ్ చేసిర్రు, మీరు పెట్టే విధానం ఏంది, ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, సర్వే చేసిర్రా? ఫస్ట్ పబ్లిక్ సర్వే అనేది జరగలేదు, అక్కడ సర్వే లేదు, ఏది లేదు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సర్కార్ గారు వచ్చినాక 300 పైగా చేసిర్రు. ఎందుకు చేసిర్రు? కారణం ఏంది తెలుసా మీకు? కారణం ఏంటంటే ఆయన తొత్తులకు, ఆయన బినామీలకు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సీట్లు పెంచడానికే చేసిరని మేము అనుకుంటున్నాం. కారణం ఏంటంటే చూస్తే కనుక మా జిహెచ్ఎంసీలో ఇప్పుడు మాలాంటి యువకులు కావచ్చు, ఇట్లాంటి యువకులు మాలాంటి వాళ్ళు పోటీ చేయాలంటే ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే కారణం ఏంటంటే మాకు కూడా మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఆశ ఉంటుంది. సామాన్య ప్రజలు, నేను చెప్పేది మాలాంటి వాళ్ళకంటే సామాన్య ప్రజలకు కూడా మేము రాజకీయంగా ముందుకు పోవాలి చేయాలని. ఇప్పుడు ఆయన ఏంటంటే ఆయన అనుకున్న వాళ్ళు మొత్తం డబ్బు గల్లోళ్ళు, ఆయన మున్సిపాలిటీ నిలబడితే పైసలు ఖర్చు పెట్టడానికి రెడీ ఉంటారు కాబట్టి ఆయన ఆ విధంగా డివైడ్ చేసుకున్నాడు. అంతేకాకుండా మున్సిపాలిటీ కూడా కరెక్ట్ చేయలేదు. అది ఏ విధంగా చేసినా మాకు అర్థమవుతలేదు. ఇంకొకటి ఏంటంటే యువకులని ఖచ్చితంగా ఈ 46 వార్డులు ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీ చూసుకుంటే కనుక ఒక్కొక్క ఏరియాలో ఒక కార్పొరేటర్ ఉంది ఇంతకుముందు. అది మంచిదే అని నేను చెప్పట్లేదు, కాకపోతే మాకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా పోయి అక్కడ ఒక కార్పొరేటర్ని కలిసి మున్సిపల్లో ఒక మనిషి ఉండేదని ఒక ధీమా ఉండేది. అప్పటికే దిక్కులేదు. ఇక్కడ చూస్తే రోడ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు రోడ్స్ చూస్తే కనుక డ్రైనేజ్ సిస్టమ్ చూస్తే వరస్ట్ సిచ్యువేషన్. ఇప్పుడే పనులు చేస్తలేరంటే జిహెచ్ఎంసీలో 40-50 వేలు ఉన్న కార్పొరేటర్ ఇంటికి పోయి మేము చేతులు కట్టుకొని నిలబడి అయ్యా పని చేయంటే ఇంకా చేస్తాడా? ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎవరికి కూడా జీతాలు ఇవ్వట్లేదు, మున్సిపల్ సిబ్బంది కూడా జీతాలు ఇవ్వట్లేదు. అసలు నాకైతే ఇది అర్థం కాదు ఏంటంటే ఇది బడాబాబుల కోసం చేసినటువంటి స్కీమ్ లాగా ఉంది తప్ప ఒక మధ్యతరగతి ప్రజలకు ఎటువంటి సహకారం చేసే పద్ధతి లాగా అయితే ఇది లేదని వీళ్ళని మేము అనుకుంటున్నాం. సంబంధించినటువంటి ఒక క్లారిటీ లేదు, ఇవన్నీ చెప్తున్నారు. హైకోర్టు కూడా చెప్పింది, కనీసం పబ్లిక్ డొమైన్ కూడా మీరు ఎందుకు పెట్టలేదు ఇప్పటివరకు అనేటువంటి క్వశ్చన్ చేసింది. మీరేమంటారు? కరెక్టే అండి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఏర్పడింది ఎందుకోసం అని చెప్పేసి చిన్న రాష్ట్రాలు ఏర్పడితే పరిపాలన సౌలభ్యం ఉంటుంది మనకు, కాబట్టి అధికార వికేంద్రీకరణ జరుగుతుంది. దాని ద్వారా ప్రజలకు డెవలప్మెంట్ పనులు ఎక్కువ జరుగుతాయి అండ్ ఇంకా ఎక్కువ డెవలప్ కావచ్చు, మనము మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. 60 ఏళ్ళు చేసింది మనం, అందుకే కదా ఉద్యమం చేసింది. మరి ఇవాళ జిహెచ్ఎంసీని మీరు 150 నుంచి 300కు పెంచడానికి కారణం ఏందో చెప్పాలా? ఎందుకు రియల్ ఎస్టేట్ నడుస్తలేదని చెప్పేసానా? ఈడ మొత్తం రంగారెడ్డి చుట్టూ మొత్తం ఊడంగా మంచిగా పెద్ద పెద్ద అటవీ భూములు ఉన్నాయి, వాటి మీద రేవంత్ రెడ్డి కన్ను పడదు. అధికార వికేంద్రీకరణ కాకుండా మొత్తం లోపల కలిపేసుకున్నారనుకోండి. ఇప్పుడు హైడ్రా పేరు పైన పేదల యొక్క భూములను లాక్కోవడానికి అని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ మంచిగా ప్లాన్ అయితే చేసుకున్నది. ఖాళీ కుండలు ఉన్నాయి అన్నారు కదా, కాబట్టి ఏంటంటే ఇవాళ పైసలు కావాలి, రేపు ఎలక్షన్స్ నిర్వహణకి పైసలు లేవు, కాబట్టి ఇక్కడ మొత్తం ప్రభుత్వ భూముల పైన వాళ్ళకి కన్ను పడ్డది ఒకటి. ఆ తర్వాత జిహెచ్ఎంసీలో 150 వార్డులు ఉంటేనే ఉన్నటువంటి మేయర్కి అక్కడ కార్పొరేటర్ ఎవరో తెలియదు. 5 ఏళ్ళు కార్పొరేటర్గా పనిచేసేటువంటి ఒక కార్పొరేటర్ని పట్టుకొని ఆమె పేరు తెలియదు ఆమెకు. మరి అట్లా ఉంది పరిస్థితి ఇవాళ మేయర్ది. అంటే శూన్యం అధికారం. ఇప్పుడు ఒకవేళ 300 అయ్యిందనుకోండి, 300 మందిని మీరు అసలు గుర్తుపట్టగలుగుతారా? ముందు మీరు మనుషులను గుర్తుపట్టలేని పరిస్థితి, ఇక్కడ నిధులు ఇవ్వలేని పరిస్థితి. 150 డివిజన్లకే నువ్వు చక్కగా పనులు చేయలేకపోయినావు, 300 డివిజన్లకు చేస్తారా వీళ్ళు? ఏడ పని చేస్తారండి? ఒక్కసారి మీరు జూబ్లీ రిచ్ ఏరియా కదా, ఆ ఏరియాకి పోయి చూసిరండి.
బోరబండ కానీ రెహమత్ నగర్ కానీ లేకపోతే జూబ్లీ హిల్స్ ఏరియాలో వాళ్ళు చేసినటువంటి పరిస్థితులు ఏంటివి, వర్షం పడితే అక్కడ నాలాలు ఘోరంగా పారుతాయి అసలుకు. అంటే అంత మంచిగా నువ్వు జిహెచ్ఎంసీలోనే పనిచేస్తున్నావు అని అంటే ఇవాళ మమ్మల్ని అందరినీ మా రంగారెడ్డి జిల్లా ఉనికిని మొత్తం కోల్పోయేటట్లు చేస్తుంది ఇవాళ జిహెచ్ఎంసీ యొక్క విలీనం అన్నది. విలీన ప్రక్రియ ఏదైతే ఉందో రంగారెడ్డి జిల్లా యొక్క అస్తిత్వానికి ప్రమాదకరం ఇవాళ. కాబట్టే ఇవాళ మేము వ్యతిరేకిస్తున్నాం ఖచ్చితంగా. స్థానికంగా ఉన్నటువంటి మాలాంటి ప్రజలందరం కూడా ఇవాళ చిన్న పేద మొత్తం ఇక్కడ ఉన్నదంటే ఊరులు ఎన్ని సంవత్సరాలు అయింది అసలు జిహెచ్ఎం మనము గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్గా మారింది కూడా ఒక 1 టర్మ్ మాత్రమే. ఇప్పుడు ఏం చేస్తున్నారు, దీన్ని కూడా తీసుకెళ్ళి నువ్వు జిహెచ్ఎంసీలో కలిపిన తర్వాత ఇక్కడ ఏ విధమైనటువంటి పన్నులు పెరుగుతాయో తెలియదా? ఎంత ఘోరమైన పరిస్థితి వస్తుందంటే ఇక్కడ ముక్కుపిండి జిహెచ్ఎంసీ పన్నులు వసూలు చేస్తుంది కానీ ఒక్క అభివృద్ధి పని కూడా చేయదు. కాబట్టి ఇవాళ మేము 100కు 100% మా యొక్క ఈ ఏదైతే ఉన్నాయో మున్సిపాలిటీలను వాటిని విలీనం చేయొద్దు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు ఒకవేళ చేసినా కూడా మీరు 300 వార్డులకు ఏవైతే ఉందో డివిజన్లకు మీరు ఎక్కడ అభివృద్ధి పనులు చేస్తారో చెప్పండి ఒకసారి. అసలు ఫండ్ అలొకేషన్ ప్రాపర్గా చేయనప్పుడు మీరు ఏ విధంగా హైదరాబాద్ని అభివృద్ధి చేద్దామనుకుంటున్నారు? ఔటర్ రింగ్ రోడ్ మొత్తంలో ఉన్నటువంటి వాటన్నింటినీ జిహెచ్ఎంసీలో కలుపుకున్నటువంటి మీరు ఇవాళ ఉన్నటువంటి గ్రామ పంచాయతీల నుంచి ఎంత దూరం రావాలి అసలు వాళ్ళు? ఇక్కడ నుంచి మేము జిహెచ్ఎంసీ కార్యాలయంకి పోవాలా ఏదైనా పని కావాలి అని అంటే జోనల్గా విభజించింది కదా, ఆ జోన్స్ కూడా మీరు విభజించింది ప్రాపర్గా చేసలేరు. వాటిల్లో సగం మా యొక్క మహేశ్వరం కాన్స్టిట్యుయెన్సీ మొత్తంలో సగం మిగతా మున్సిపాలిటీలను మీరు తీసుకెళ్ళి ఎందుకు చార్మినార్ జోన్లో కలిపిందో మీరు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మెజారిటీ ప్రజల యొక్క అభిప్రాయం కనుక్కోకుండానే మీరు విలీన ప్రక్రియ ఎట్లా స్టార్ట్ చేసిండ్రు? వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లలో మాత్రం మాకు తీవ్రంగా అన్యాయం జరగబోతా ఉంది. కాబట్టి వెంటనే ఈ యొక్క విలీన ప్రక్రియ ఆపాలి. లేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా స్థానికులం అందరం కలిసి మేము మాత్రం ఈ యొక్క ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉన్నాము. మా యొక్క విలీన ప్రక్రియలో మీరు అసలు మా యొక్క ఈ మీర్పేట్ జోన్ని తర్వాత బడంగ్పేట్ జోన్ కానీ వీటిని ఎందులో కలుపుతున్నారు అసలు తీసుకెళ్ళి మీరు క్లారిటీ లేదు. మీరు ప్రాపర్గా క్లారిటీ ఇవ్వకుండా మాకు ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా మీరు ఏ విధంగా విలీన ప్రక్రియ చేస్తారన్నది ఇది పూర్తిగా అశాస్త్రీయము, అధర్మము. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క విలీన ప్రక్రియ ఆపాల్సిందే, మాకు మా మున్సిపాలిటీలను వెనక్కి ఇవ్వాల్సిందే అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక జిహెచ్ఎంసీలో విలీన ప్రక్రియ సరిగా సాగలేదని స్థానికులు వాపోతున్నారు. డివిజన్ పరిధి పెరగటం వల్ల రాజకీయ నిరుద్యోగం పెరిగే అవకాశం ఉందని విమర్శిస్తున్నారు. ఇక గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడే అంతో ఇంతో అభివృద్ధి జరిగిందని, ప్రస్తుతం లేదని చెప్తున్నారు. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం జీహెచ్ఎంసీలో తమను విలీనం చేశారని స్థానిక ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రధాన నగరంలోనే సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు నగరాన్ని మరింత విస్తరించి ఏ మేరకు అభివృద్ధి చేయగలుగుతుంది అని ప్రశ్నిస్తున్నారు. జీహెచ్ఎంసీ స్థాయి అభివృద్ధి మిగతా విలీనం మున్సిపాలిటీ కూడా ఉండాలి, అలాంటి ఒక మెరుగైన జీవన విధానాన్ని మేము కల్పిస్తాం అనేటువంటి మాటలు వాళ్ళు చెప్తారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ యొక్క విలీన ప్రక్రియ అయితే ఉందో ఇది జనరల్గా అందరూ పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి. ఇక్కడైతే ఏ ఒక్క పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నట్టు కనబడట్లేదు. అది వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చినట్టుగా విలీనం చేసేసి మేము చేసేసినాం, ఇది ఇంతే, ఇంకా మాది అధికారంలో ఉన్నాం, మేము ఏం చేసినా అంతే అన్నట్టుగా వాళ్ళు చేసి వదిలేసినారు. కాకపోతే ఏంటంటే పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకొని ఇక్కడ ఇంతమంది పబ్లిక్ ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే అయితే ఈ జిల్లాలు కూడా మీర్పేట్, లెనినగర్, ఇక్కడ ఇదంతా బాలాపూర్ చూసుకున్నట్టయితే 80% అంతా మధ్యతరగతి పేద ప్రజలే ఉన్నారు. అంత గొప్ప వాళ్ళు కూడా ఇక్కడ లేరు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ట్యాక్సులు భారం అయ్యేలాగా చాలా ఇబ్బంది. కాబట్టి ఇవన్నీ పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని ఈ యొక్క విలీనం చేసి ఉండుంటే బాగుండేదని మేము అనుకుంటున్నాము. కానీ ఇదైతే ఈ యొక్క విలీనం అయితే చాలా అశాస్త్రీయం, సంపూర్ణంగా అయితే లేదు అని నేను కౌన్సిల్ మీటింగ్లో కూడా అసలు బౌండరీస్ ఏంది, శాస్త్రీయంగా ఎట్లా ఏం చేశారనేది దానికి క్లారిటీ లేదని చాలామంది మాట్లాడారు. అంటే కనీసం అలాంటి ఒక పక్కా ప్లాన్ లేకుండానే జరిగిందన్నది వాళ్ళ ఆరోపణ. దీనిపై మీరు 100% ఎటువంటి ఎంక్వైరీ లేకుండా, ఎటువంటి నాలెడ్జ్ లేకుండా, ఎటువంటి సర్వే లేకుండా విలీనం అనేది జరిగిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే విలీనం అనేది జిహెచ్ఎంసీ ఎక్కడో అవసరం లేదు. మన పక్కన ఎల్బీనగర్లో చూస్తే కనుక అక్కడ జిహెచ్ఎంసీ పనితీరు ఎట్లా ఉందో కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ మున్సిపాలిటీలో చూస్తే కూడా
అంతే దారుణంగా ఉంది. ఇక్కడ ఏం మంచిగుందని మేము అనట్లేదు. మేమనేది ఏంటంటే కొద్దిగా అభివృద్ధి జరిగినాక విలీనం చేసి ఉంటే బాగుండేది. ఒక టర్మ్ అయిపోయి ఉంటే ఇక్కడ కూడా కొంతమందికి అలవాటు అయి ఉండేది. ఇప్పుడు గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీకి వచ్చే వ్యవధిలో ఇంకా పబ్లిక్ ఉన్నారు, ఇంకా అదే మోడ్లో ఉన్నారు. ఇంకా సడన్గా జిహెచ్ఎంసీ అనే ఒక ఉద్దేశం పెట్టేసరికి ఇంకా పబ్లిక్ అయోమయంలో ఉన్నారు, భయభ్రాంతులు అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ చూస్తే కనుక ఈ ట్యాక్సుల భారం తట్టుకోలేక, అంతేకాకుండా ఈ డెవలప్మెంట్ లేక, మున్సిపాలిటీ పనులు సరిగ్గా జరగక చాలా ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్. దాంతోపాటు ఈ అదనపు ఈ యొక్క జిహెచ్ఎంసీ అని చెప్పి ఈ ప్రాంతం నుండి వలస కూడా వెళ్ళిపోవడానికి ప్రిపేర్ అయినారు. ఎందుకంటే ఈ మధ్యతరగతి ప్రజలు ఎక్కడైతే సౌకర్యంగా ఉంటుందో, ఎక్కడైతే బడ్జెట్ తక్కువ ఉంటుందో అక్కడే నివసించడానికి ఇష్టపడతారు. ఇక్కడ చూసుకుంటే కనుక హౌస్ ట్యాక్స్లే కావచ్చు, హౌస్ రెంట్లే కావచ్చు, ట్యాక్స్ పెంచితే రెంట్ పెరుగుతుంది, రెంట్ పెరిగితే అన్నీ పెరుగుతాయి, పెరగదంటూ ఏం లేదు. ఇప్పుడు వీళ్ళ భారం ఏంటంటే పెద్దలు అన్నట్టుగా ఇక్కడ చూస్తే చుట్టుపక్కల ఆయన దృష్టి మొత్తం చుట్టుముట్టు ల్యాండ్స్ మీద పడ్డది. ఇక్కడ గవర్నమెంట్ స్థలాలు ఎక్కువ ఉన్నాయి, జిహెచ్ఎంసీలో కలిపి ఇది సెట్ చేయాలనే ఉద్దేశంతో. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి కదా, ఆయన రియల్ ఎస్టేట్ రంగంతో చూస్తాడు. పబ్లిక్కి సర్వీస్ చేయాలనో లేకపోతే పబ్లిక్ బాధలు తెలిసినటువంటి వ్యక్తి అయితేనేమో వేరే విషయం ఉంటుండే. ఇప్పుడు ఆయన ఏదైనా బిజినెస్ పరంగానే ఆలోచన చేస్తాడు కాబట్టి పబ్లిక్కి మాత్రం ఇది చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ జరుగుతుంది. ఇది విలీనాన్ని ఖచ్చితంగా మేమైతే మా తరఫు నుంచి అయితే మేము ఖచ్చితంగా దీన్ని పర్ఫెక్ట్గా బౌండరీస్ లేకుండా చేస్తే కనుక మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తున మేమైతే ఖచ్చితంగా సామాన్యులం అందరం కలిసి ఖచ్చితంగా రోడ్డు మీద మేము బయటించడానికి మేము ఎట్టి పరిస్థితులు వెనుక పోమని మేము అనుకుంటున్నాం. అంటే మెజారిటీ పీపుల్ అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని కొంచెం వ్యతిరేకిస్తూనే ఉన్నారు. చేసేది శాస్త్రీయబద్ధంగా జరగలేదు అన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మరి ఆగ్రహం. ఇప్పటికైనా కనీసం దానికి సంబంధించి ఏవైతే అపోహలు అనుమానాలు వాటిని తొలగించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని చెప్తున్నారు. మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాం కాబట్టి ఇంకొక టర్మ్ అవకాశం ఇస్తే బాగుండేటువంటి అభిప్రాయాలే స్థానికంగా వ్యక్తం అవుతున్నాయి. రామకృష్ణతో కలిసి రమణాయచు టీవీ, హైదరాబాద్. జీహెచ్ఎంసీలో విలీనం ద్వారా పన్నుల భారం తప్ప తమకి కొత్తగా ఒరిగేదేమీ లేదని వాపోతున్నారు. స్థానిక ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా విలీన ప్రక్రియ జరిగిందని వారు వాపోతున్నారు. ఇక హద్దుల విషయంలో కనీసం శాస్త్రీయత లేదని, తమ ఇష్టానుసారంగా విభజించారని వారు వాపోతున్నారు.